ట్రాక్టర్తో తొక్కిస్తా అంటూ టీడీపీ నేతలు ఒక కుటుంబాన్ని వేధించారంటూ సాక్షి రాసుకొచ్చింది. దర్శిలో తమ పొలాన్ని ఆక్రమించుకునేందుకు పైరుని దున్నేశారని, అడ్డం వస్తే ట్రాక్టర్ తొక్కించి చెప్పేస్తామని దిక్కున్న చోటు చెప్పుకోండి అని బెదిరించారని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తానంచింతల గ్రామానికి చెందిన 2 మహిళలు విలపించారు. కూటమి నేతలతో దౌర్జన్యం చేస్తున్నారని శనివారం పోలీసులు ఫిర్యాదు చేసినట్టు బాధితులు ఎన్నాబత్తిన యలమంద భార్య ధనమ్మ, మేకల గురవారావు భార్య మేకల లక్ష్మీదేవి తెలిపారు. వాళ్ళ కథనం మేరకు సర్వే నెంబర్ 132/2లో ఎన్నాబత్తిన ధనమ్మకు 79 సెంట్లు, సర్వే నెంబర్ 225/2లో మేకల గురవారావుకు 1.32 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా వాళ్ళు ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పత్తి పంట వేశారు. గ్రామానికి చెందిన మేకల రుక్మిణీదేవి ఆమె కుమారుడు ప్రసన్న కుమార్ కోత దశకి చేరిన ఆ పైరును శుక్రవారం దున్నేశారు. గ్రామంలోని కూటమి నాయకుల ద్వారా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీతో అధికారులకు ఫోన్ చేయించి పొలాలను దున్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ఇదేమని అడిగితే ట్రాక్టర్ తొక్కించేస్తామని బెదిరించారు. గ్రామంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని తమ పంటలు చెడగొట్టి తమ నోటికాడ కూడలాగేశారని, 50,000 విలువైన పంటను నాశనం చేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం మీద గతంలో తమను పిలిపించి మాట్లాడిన సిఐఎస్ఐ తహసీల్దార్ తమ వైపు న్యాయం ఉండటంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆక్రమణకు ప్రయత్నించి పైరును దున్నడం మీద ఫిర్యాదు చేశామని, పోలీసులు న్యాయం చేస్తారని ఆశగా చూస్తున్నామని చెప్పుకొచ్చారు.